వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం అయితే ఓజీ మూవీ సినిమా అయితే విడుదలైంది. పిఠాపురంలో అభిమానులు ఏ విధంగా ఫీల్ అవుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే సినిమా విడుదలైన నేపథ్యంలో అందరూ కూడా బయటకు వస్తున్నారు. చెప్పమ్మా, ఎలా ఉంది? సూపర్, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇలా పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం అనుకోలేదు, చాలా బాగా తీశారు. చెప్పండి, ఇంకా ఎలా ఉంటుంది సినిమా? సినిమా అయితే సూపర్, మైండ్ బ్లాక్. వా బాబోయ్, మైండ్ బ్లాక్ సూపర్. చెప్పండి, ఎలా ఉంది సినిమా? ఓజీ, రియల్ ఓజీ. పవన్ కళ్యాణ్ గారి సినిమా చెప్పడం ఉంది, సూపర్ హిట్. అభిమానులు అయితే వస్తున్నారు, మాట్లాడే ప్రయత్నం. ఒక్కో సీన్ ఒక్కో బిట్టు బ్లాక్ బస్టర్, గూస్ బంప్స్, చెప్పాలి సూర్యజన కుమ్మేహేడు. సినిమా సూపర్ అండి, సూపర్ బాగుంది. ఎలా ఉందన్న సినిమా? సూపర్ హిట్ హిట్, సూపర్ 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 సూపర్. అభిమానులు అయితే అందరూ కూడా వస్తున్నారు. సినిమా ఎలా ఉంది అడుగుదాం. సినిమా సూపర్ హిట్. మళ్ళా ఎలా ఉందని అడగకూడదు. సార్, ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఇలాకాలో సినిమా చూసారు, ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా ఇది బ్లాక్ బస్టర్ కింద నిలిచే అవకాశం అయితే ఉంది. గబ్బర్ సింగ్ తర్వాత అంత పవర్ఫుల్గా ఉన్న మూవీ అయితే మేము చూసాం. ఇది ఏంటంటే మన రాష్ట్రంలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా భారీ వసూలు అయితే చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. అనిపిస్తుంది అభిమానులు. డెఫినెట్గా ఇది అభిమానులకైతే పెద్ద సందడిగానే ఉంటుంది. ఇది అంటే కుటుంబ కథ చిత్రం అయితే కాదు, కానీ మన పవన్ కళ్యాణ్ గారు అభిమానులకైతే పండగ కింద మనం చూసుకోవచ్చు. ఏ సన్నివేశాలు బాగున్నాయండి అందులో? ఆయన జానీ కత్తిపడి ప్రతి సన్నివేశం బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఫస్ట్ సీను మన పోలీస్ ఆఫీసర్ని బెదిరించే దూకుస్తూ అయితే చాలా సరికొత్తగా అనిపించింది. డెఫినెట్గా ఏంటంటే ఇది ప్రతిదీ కూడా చాలా చక్కగా సుజిత్ గారు అయితే చాలా చక్కగా చేశారు. ఇది అభిమానులకి మాత్రం పెద్ద పండగ కింద, పెద్ద సెలబ్రేషన్ కింద ఉండిపోతుంది. ఏ విధంగా అనిపిస్తుంది సినిమా? ఎలా ఉంది? ట్రోల్ చేసిన 10 కొడికి రోడ్డు దింపుతాం అన్న. ట్రోల్ చేసిన 10 కొడికి రోడ్డు దింపుతాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ వాతావరణం. ఏదైనా అయిపోయినా బాస్ క్రీమే కనిపిస్తుంది, వాళ్ళు అయిపోద్ది. కానీ మాస్ ర్యాంపేజ్ ఉందన్న మూవీ. సూపర్ సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ మరీ చరిత్ర తిరగరాశాడు. ఇంటర్వెల్ సీన్ ఎక్సలెంట్, తల నరకడం, మైండ్ బ్లోయింగ్. జస్ట్ ఆరంభం మాత్రమే, తర్వాత ఉంది. జానీ ఎంట్రీ బాగుందన్న. అభిమానులు అందరికీ దసరా ముందే వచ్చిందని అంటున్నాం. సూపర్ డూపర్ హిట్. ముందు చూసారు, ఇప్పుడు ఎలా ఉంది సినిమా? ఏ విధంగా అనిపిస్తుంది? సార్, ఒక పండగ వాతావరణం మేము ముందుగానే చెప్పాం. ఆ ఓజీలోనే మరి ఆ పేరు ఎలా పెట్టారో కానీ ఆ ఓజీ పేరు పెట్టగానే మాకు అప్పుడే చాలా పూనకాలు వచ్చేసినాయండి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ స్టోరీ కానీ, తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చారంటే అరుపులు, కేకలు. ఆ డైలాగ్ కూడా లోపల వినిపించకుండా అంత అరుపులు అరుస్తున్నారు లోపల. మూవీ అయితే ఓవరాల్గా సూపర్ డూపర్ హిట్ అండి. ఫస్ట్ హాఫ్ వచ్చి ఒక అంటే ఇంటర్వెల్ ముందు ఒక సీన్ బాగుంటుందండి. అలా ఒక సీన్ అంటూ కాదు, పర్టికులర్గా చాలా సీన్లు అన్నీ కూడా ఏవి కూడా ఒకదాని మించిన ఒకటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఏ విధంగా అంటే అండి, ఉన్న డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ వేరే సినిమాలు తీయడానికే ఉచ్చబోసుకుంటారండి. ఈ సినిమా చూసి అంత బాగుందండి. సినిమా వచ్చేసి అంత బాగుందండి. ఓజీ 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 మరి గతంలో వాళ్ళ అన్నగారు స్టేట్ రౌడీ అప్పుడు చూసాం, ఇప్పుడు ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ గారు చూసాం. ఎక్సలెంట్ కుటుంబ కథా చిత్రం, ఫ్యామిలీ సెంటిమెంటు, ఫైట్స్. మరి అప్పుడు చిరంజీవి గారు మిస్సింగ్ గన్ కాల్పులు చూసాం, ఇప్పుడు చాలా కాలం తర్వాత మిస్సింగ్ గన్ కాల్పులు చూసాం. సూపర్. సన్నివేశాలు బాగున్నాయి అందులో. సన్నివేశం ఏంటంటే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఏ హీరో తీయలేని విధంగా పవన్ కళ్యాణ్ గారు తీశారు. ఈరోజు ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే విధానం ఈరోజు ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగిన వాడిని అడ్డంగా నరికేసి పవన్ కళ్యాణ్ ఇవాళ చూపించిన సినిమా విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉంటే. ఏ సన్నివేశం ప్రధానంగా అందులో సెంటిమెంట్ కావచ్చు? ఒకటే, అన్యాయం జరిగిన కుటుంబానికి అండగా నిలబడిన పవన్ కళ్యాణ్, అదే ఓజీ. అన్యాయం అంటే అన్యాయం జరిగిన దానికి కుటుంబానికి అండగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్.
అమ్మవారు విలయ తాండవం ఎలా చేస్తారో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో విలయ తాండవం చేశారు. ఎవరి కాళ్ళకి గుండెకాయలు గుబేలమనేలాగా ఈ సినిమా సమాధానం చెప్తుంది. ప్రేక్షకులకి, మా అలాంటి అభిమానులకి ఇది మర్చిపోలేని చిత్రం. మిగతా వాళ్ళు టీవీల ముందుకు వచ్చేసి ఏదేదో వాగుతున్నారు. దీంతో ఒక్కొక్కడు డోర్లు మూసుకుని ఈ పోసుకుంటారు. ఒక్కొక్కడు కూడా వాష్రూమ్ డోర్లు క్లోజ్ అయి ఉంటాయి, ఇంటి డోర్లు క్లోజ్ అయి ఉంటాయి. బయటికి రావాలంటే దడ పుడుతుంది. పవన్ కళ్యాణ్ గారి సీన్లు చూస్తుంటే ఒక్కొక్కరు స్టేటస్లు పెడుతుంటారు కదా, ఒక్కొక్కడికి దడ. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ సెంటిమెంట్గా ఫ్యామిలీ తరహాలో ఎలా అయితే ఉందో, తన ఫ్యామిలీని ఎలా అయితే చూపించారో, సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ జోలికి వస్తే, రాష్ట్రానికి జోలికి వస్తే, మన దేశానికి జోలికి వస్తే తుకడాలకి నరకడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇందులో చూపించారు. తలకాయలు లెగిచిపోయే ఈ దెబ్బతో ఇంటర్వెల్ తర్వాత ఉంది సినిమా. ఒక్కొక్కరికి తలకాయలు లేచిపోయాయి అనమాట. దీంతో సమాధానం చెప్తారు. ఈ పేడిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో డోర్లు తెరుచుకుని ఉండండి, కనబడతాయి జనాలు, ఆ ప్రేక్షకులు ఏం చెప్తున్నారని. చెప్పండి, ఏ విధంగా ఉంది సినిమా? బాగుందండి, బాగుంది. ఏ విధంగా అందులో ఏ సన్నివేశాలు మీకు నచ్చాయి బాగా? చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. చెప్పండి, సినిమా ఎలా ఉంది? సినిమా ఏ విధంగా అనిపిస్తుంది చెప్పండి. సినిమా బాగుందండి, చాలా బాగుంది. ఏ సన్నివేశాలు బాగున్నాయి అందులో? సెకండ్ హాఫ్ సూపర్ అండి, చాలా బాగా తీయారు. అంటే ఓజీ అంటే అందులో మ్యానరిజం చూపించారు సార్, మ్యానరిజం బాగుంది సార్. అది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా అభిమానులు అయితే పండగ చేసుకున్నారు. అలాగే దసరా ఓ పక్కనైతే ఓజీ పండగ మరో పక్కనట్టు రెండు పండగలు కూడా ఒకేసారి జరుపుకున్నట్టుగా అందరూ చెప్తున్నారు. అలాగే ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటే దానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ కావచ్చు, ప్రతిదీ కూడా సన్నివేశాలు చివరలో ఆ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ యొక్క మొత్తం ప్రతిదీ కూడా ఫైట్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని, అలాగే ఓజీ అంటే గ్యాంగ్స్టర్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ అయితే తన విశ్వరూపాన్ని చూపించారని కూడా అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీసుల వద్ద అయితే రికార్డులు కొల్లగొడుతుందని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో అభిమానులు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అభిమానులందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, పిఠాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.